ఓం నమో వెంకటేశాయ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రతి మనిషి తనకు సుఖాలు కలుగుతూ ఉండాలని, తనకు కష్టం ఉండకూడదు అని, తనకి ఏ రకమైన ఇబ్బందులు ఉండకూడదు అని కోరుకుంటూ ఉంటాడు. అవి ఎట్లా తీరుతాయి అంటే పరమాత్మ ఉపాసన ద్వారా తీరుతాయి అనే విషయం కూడా తెలుసుకుంటూ ఉంటాడు. ఏ ఏ కోరికలకు ఎటువంటి పరమాత్మ యొక్క ఆకృతిని ఆరాధించాలి, పరమాత్మ ఒకరే, పరమాత్మ యొక్క చైతన్య స్వరూపాలే ఈ దేవతలు అనే జ్ఞానం కూడా అతనికి ఉంటుంది. ఏ ఏ కోరికకు ఏ ఏ విధానంతో ఏ ఏ స్వరూపాన్ని అర్చించాలి అనే తెలివి కూడా ఉంటుంది. ఆ విధంగా అతను అర్చన చేస్తూ ఉంటాడు. ఏ అర్చన చేస్తున్నా, లేకపోతే ఏ తపస్సులు చేస్తున్నా, ఏ హవనాది క్రతువులు చేస్తున్నా, ఏ విధమైన పారాయణలు చేస్తున్నా, ఏ విధమైన దైవీకమైన సత్కర్మాచరణ చేస్తున్నా, దానికి అతి ప్రధానమైన అంశం ఏమిటి అంటే దృఢమైన విశ్వాసం. నా ఈ కష్టాలు లేక నా ఈ ఇబ్బందులు ఈ పరమాత్మ పోగొట్టగలడు, నా కోరికలను ఇతను అనుగ్రహించగలడు. ఎదురుకుండా ఉన్నది చిన్న విగ్రహం, ఆ విగ్రహం కన్నా నేను మరింత విస్తారంగా ఉన్నాను అనే భావన రాదు. ఆ ఎదురుకుండా ఉండే ఆ చిన్న విగ్రహం చాలా గొప్పది, నాకంటే గొప్పది, నేను కోరిన వరాలను నాకు అనుగ్రహిస్తూ ఉండేది అనే దృఢమైన విశ్వాసం ఉన్నప్పుడు ఎదురుకుండా ఉండేది బొమ్మ అనే ధ్యాస రాకుండా పరమాత్మ అనే ధ్యాస వస్తుంది. ఆ పరమాత్మకు మనం ఉపచారాలు చేస్తున్నామనే భావన వస్తుందే తప్ప మరొక రకమైన భావన రాదు. పూలు విసురుతున్నామనే భావన రాదు, ఆయనకి పూలు సమర్పణ చేస్తున్నాము అనే భావన వస్తుంటుంది. ఇది మన జీవితాల్లో ప్రతినిత్యం జరుగుతూనే ఉంటుంది. మనం కూడా ఆ పదార్థం, అది శాలిగ్రామం అవ్వచ్చు, మరొక మంగళ విగ్రహం కావచ్చు, లేకపోతే ఫోటో కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు, అది పరమాత్మ అనే భావన పెట్టుకుని ఆ పరమాత్మ నా కష్టాలను తొలగిస్తాడు, నా ఇబ్బందులను తొలగిస్తాడు, నా కోరికలను తీరుస్తాడు, నాకు సుఖాలను చేకూరుస్తాడు అనే దృఢమైన విశ్వాసంతో ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ స్థాయిని మనం పెంచుకుంటూ వెళ్ళినట్లయితే ఈ సకల దేవతా స్వరూపుడు కూడా ఆ స్వామే అనే ఒక నిర్ణయానికి రావచ్చు. దాన్ని కూడా దాటుకుంటూ వెళితే ఆయనకు సాధ్యం కాని పని అంటూ ప్రపంచంలో ఏం లేదు. ఈ కోరిక కోసం ఈ దేవతను ఆరాధిస్తున్నామనే కాదు, ఏ కోరికనైనా ఈ మంగళమూర్తి నాకు అనుగ్రహించగలడు అనే ఒక దృఢమైన విశ్వాసాన్ని మనం పొందవచ్చు. ఆయన సర్వశక్తీశ్వరుడు, ఆయనకు సాధ్యం కానిదంటూ ఏమీ లేదు అనే దృఢ విశ్వాసాన్ని పట్టుకున్న తర్వాత ఆయన యొక్క ఆకృతి ఎంత అంటే ఈ సమస్త బ్రహ్మాండము అనే నిర్ణయానికి వస్తాం. ఇంకా దాన్ని సాధన చేసుకుంటూ వెళుతున్నట్లయితే ఈ బ్రహ్మాండమే కాదు, అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయని ఏవైతే వేదములు శాస్త్రములు చెబుతున్నాయో అవంతా కూడా ఈ పరమాత్మ యొక్క స్వరూపాలే. ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండేటువంటి ప్రతి జీవి యొక్క నిగ్రహాలని ఈయనే నిర్వహిస్తూ ఉంటాడు. అంతశక్తీశ్వరుడు ఈయన అనే దృఢమైన విశ్వాసం కలుగుతుంది. ఎప్పుడైతే ఆ పరమాత్మ యందు విశ్వవ్యాప్తమైన అన్నిటికీ కారణభూతమైన పరమాత్మ యందు దృఢమైన విశ్వాసం మనకి స్థిరంగా లభిస్తుందో అప్పుడు మన జీవితాలు ధన్యమవుతూ ఉంటాయి. దృఢమైన విశ్వాసం ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు అవ్యాజ ప్రీతి అనే భక్తి కూడా సహజంగానే ఆవిర్భవిస్తుంది. మనకు కూడా కామనలు ఉన్నంత వరకు, అంటే కోరికలు ఉన్నంత వరకు ఎదురుకుండా వస్తువు మీద మనకి భక్తి ఉంటుంది. ఆ భక్తిపై ఆ విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాం, ఉన్నతంగా చూస్తూ ఉంటాం. పని అయిపోయిన తర్వాత దాన్ని మనం పక్కన పెడతాం. ఇప్పుడు ఈ ఉదాహరణకు
ఉదాహరణకు ఏదైనా ఒక కోరిక పుట్టింది. ఇప్పుడు విష్ణుమూర్తిని ఆరాధన చేయాలనుకున్నాం. ఒకరోజు శుభముహూర్తం రోజు విధి విధానాలతో ఆ విగ్రహాన్ని ఆరాధన చేశాం. అయిన తర్వాత మరునాడు తీసుకెళ్ళి పైన ఆటకలోనో మరొక చోట పెట్టేశాం. మళ్ళీ ఆ దేవుణ్ణి చూసే భాగ్యం అనుకుందో లేదో. ఇది అవ్యాజ ప్రేమ కాదు, ఇది వ్యాజ ప్రేమ. ఒక నిమిత్తం కోసం ఆ పరమాత్మను ఆరాధన చేయటం. ఇది ఆరాధన చేస్తే ఫలితం రాదా అంటే అంతవరకే ఫలితం వస్తుంది. కానీ ఇచ్చిన దాని యొక్క యోగక్షేమాలను పరిరక్షించిన బాధ్యత మాత్రం పరమాత్మ తీసుకుంటాడు అన్న దాంట్లో మాత్రం గ్యారంటీ లేదు. ఎప్పుడైతే అనవరతంగా నిరంతరంగా ఎంత కుదిరితే అంత ఆ పరమాత్మను ఉపాసన చేస్తూ ఆ పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని మనం పెంచుకుంటూ వెళుతున్నట్లయితే మన యోగక్షేమాలని ఆయన తప్పక భరిస్తాడు అని మనకి శాస్త్రములు వేదములు చెబుతూ ఉన్నాయి. ధ్రువుడు అనే ఒక చిన్నపిల్లవాడు ఉండేవాడు. ఉత్తముడు అనే ఒక రాజు యొక్క కొడుకు. అతనికి ఏదో కష్టం వచ్చింది. సుమారు 8 ఏళ్ల పిల్లవాడు, 8 దరిదాపుల్లో ఉండే పిల్లవాడు, వయసు దరిదాపుల్లో ఉండే పిల్లవాడు. ఆయన తనకు కష్టాలు వచ్చాయి అనే ఒకే ఒక కారణంతో ఆ కష్టాలు తీర్చగలిగిన వాడు ఎవరు అంటే సర్వేశ్వరుడైన విష్ణుమూర్తి అనే ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన ఎట్లా ఉంటాడో, ఆయన ఆకృతి ఎట్లా ఉంటుందో, ఆయన చేతిలో ఏముంటాయో ఇవేమీ అతనికి తెలియదు. అతను ఒకటే భావంలో ఉన్నాడు, ఈ జగత్ నా కష్టాలు తీర్చగలిగిన వాడు పరమాత్మ ఒకడే అని అనుకున్నాడు. సరే, మధ్యలో అనేక కథలు జరిగి అనేక మంది ఉపాసనా విధానం సాక్షాత్ నారద మహర్షి వచ్చి ఉపదేశం చేశాడు. అవన్నీ పెద్దగా ఆయన పట్టించుకోలేదు. సరే, నారద మహర్షి చెప్పినట్లుగా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉండేవాడు. ఎన్నో వేల సంవత్సరాలు కఠినమైన నియమాలతో అనుష్ఠానం చేస్తే తప్ప లభ్యం కాని ఆ సర్వలోకేశ్వరుడైనటువంటి పరమాత్మ యొక్క దర్శనం ఆయనకు అనతి కాలంలోనే, సుమారు 9 నెలల కాలంలోనే పరమాత్మ అనుగ్రహించాడు. ఎప్పుడైతే పరమాత్మ దర్శనం ఇచ్చాడో, చిద్విలాసంగా నవ్వుతూ కనిపించాడో, ఆ పసిపిల్లవాడైన ఆ ధ్రువుడి యొక్క తలను నిమురుతూ కనిపించాడో, అంతవరకు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నటువంటి అతనికి, ఆ ధ్రువుడికి మాట సరిగ్గా బయటికి రావట్లేదు. ఎందుకు? ఆ ఇంద్రియాలన్నీ కూడా ఆయన నిగ్రహించుకున్నాడు. ఆ ప్రతి తన శరీరంలో ఉండే ప్రతి అవయవం కూడా పరమాత్మ యందు లగ్నం చేసి ఉన్నాడు. కాబట్టి ఒక్కసారిగా అవి బయటికి రావడానికి కష్టపడుతున్నాయి. ఎలాగైతే మనం నిద్ర లేచిన వెంటనే మాట్లాడటానికి ఇబ్బంది పడతాము, ఇలా ఊహించుకోండి. అప్పుడు ఆయన అవ్యక్తంగా ఆయన నోటి వెంట నుంచి కొన్ని శ్లోకాలు జాలువారాయి. దాంట్లో మొదటి శ్లోకం, యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశహస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఎవరైతే జ్యోతిర్మయంగా ఉంటారో, అంటే మొత్తం సృష్టి ప్రక్రియను మొత్తం ఆయన చెప్పేశాడు. ఆ చిన్నపిల్లవాడి యొక్క భావన ఎంత పెద్దదో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ చిన్నపిల్లవాడు ఇలా ఊహించేశాడు, తాను ఎంతవరకు సమాధిలో ఉన్నానో అదంతా ప్రళయకాలంగానే భావించాడు. మళ్ళీ సర్గం అంటే సృష్టి ఆరంభ కాలంలో ఏం జరుగుతుంది అంటే పరమాత్మ తేజోవిలాసంగా తేజోమయ స్వరూపంగా మొదట ఆవిర్భవిస్తాడు. ఆయన తేజస్సుతో ఈ గాఢాంధకారంగా ఉన్నటువంటి ఈ ప్రళయం మొత్తం తేజోమయంగా మారిపోతుంది. వెలుతురు వచ్చినట్టుగా ఉంటుంది. ఎలాగైతే రాత్రి దాటిన తర్వాత వెలుతురు వస్తుందో, ఎంతకాలం ప్రళయం ఉన్నదో అంటే ఉదాహరణకు మనం అనుకున్నాం కల్పకాలం పాటు ప్రళయం ఉంటుంది అనుకున్నాం. ఆ కల్పకాలం పాటు గాఢమైన అంధకారమే తప్ప మరొక వస్తువే లేదు. ఒక్కసారిగా పరమాత్మ అనే జ్యోతిష్ వెలిగింది. ఆ జ్యోతిర్ వెలుగుల వల్ల ప్రతిదీ కూడా అంతవరకు అంధకారంలో సూక్ష్మ స్వరూపంలో ఉన్నటువంటి ప్రతి వస్తువులో కూడా చైతన్యం ప్రారంభమైంది. క్రమక్రమేణా ఆ సృష్టి ప్రక్రియ ప్రారంభమైంది. ఇక్కడ కూడా ఆ పరమాత్మ నాలో జ్యోతిర్మయంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎదుటగా మంగళమూర్తి అని మనం కథలు చెప్పుకుంటున్నాం. హృదయాంతరాలలో జ్యోతిర్మయంగా ఆయన ప్రకాశించాడు. ఆ ప్రకాశం ఏం చేస్తోంది అంటే ఇంతవరకు నిద్రపోతున్నటువంటి నా యొక్క మాటలను లేపుతోంది. సంజీవయతి, లేపుతోంది. అది మామూలుగా నిద్ర లేపడం కాదు, అది ఇంచుమించు చచ్చిపోయినట్టు, ఇంచుమించు విగత జీవంగానే ఉన్నటువంటి స్థితి. దాన్ని సంజీవయతి, పుట్టిస్తున్నాడు. అతను ఎటువంటి వాడు అంటే అఖిల శక్తిధర, అతనికి చాతకాందంటూ ఏం లేదు. అలాగే కేవలం
నా వాక్కులనే కాదు, ఈ వాక్కులకు కారణభూతమైనటువంటి వాక్కులకు ఏ విధంగా అయితే నా శబ్దములు బయటకు వస్తాయో ఆ విధమైన ప్రక్రియ లోపలలో ఏ జరగాలో అవన్నీ కూడా అతను ఉద్బోధన చేస్తున్నాడు తన శక్తి ద్వారా. ఆ శక్తి ద్వారా ఈ మనకు కనిపించని ప్రక్రియ చేస్తున్నాడు, అలాగే కనిపించేటువంటి ప్రక్రియలను కూడా చేస్తున్నాడు. మొత్తానికి మన ప్రాణాన్ని కూడా అతను జీవింపచేస్తూ ఉన్నాడు అని స్తోత్రం చేశాడు. అంటే ఈ సృష్టి మొత్తం ఆయన యొక్క అధీనంలో జరుగుతోంది, ఆయన యందే లయమవుతోంది, ఆయన వల్లే మళ్ళీ ఆవిర్భవిస్తున్నది, మళ్ళీ చైతన్యాన్ని పొందుతూ ఉన్నది. కాబట్టి సర్వశక్తీశ్వరుడైన సర్వచైతన్య స్వరూపుడైన ఆ పరమాత్మ నీకు నమస్కారము అని 8 ఏళ్ల పిల్లవాడు చెప్పాడు. ఎంత దృఢమైన విశ్వాసం అతను పెంచుకుంటూ వెళితే ఏదైతే వేదాంతాలలో చెప్పారో ఆ భావన ఆ పిల్లవాడికి కలుగుతుంది. కాబట్టి దృఢమైన విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ వెళ్ళాలి. ఆ పెంచుకుంటూ ఉన్న క్రమంలో వ్యాజమైన ప్రేమను కూడదు. అవ్యాజమైన ప్రేమను కనుక ఉన్నట్లయితే ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణానుగ్రహానికి పొంది ఆ పరమాత్మ వల్ల యోగక్షేమాలను మనం పొందుతాము అని మనకి మహర్షులు పురాణాలు బోధిస్తూ ఉన్నాయి. అటువంటి పరమ కరుణామయుడైనటువంటి ఆ యోగక్షేమాలను మనకు అనుగ్రహించేటువంటి పరమ కరుణామయుడు స్వల్ప మాత్రము చేత కేవలం గోవిందనామస్మరణ చేత మనకు అనుగ్రహించేటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దివ్య సాన్నిధ్యంలో మనం ప్రతిరోజు ఈ పురాణాలను, మాస వైశిష్ట్యాలను ఈ చక్కటి ప్రాతకాలీన ఆహ్లాద సమయంలో ప్రస్తావన చేసుకుంటూ మత్స్య పురాణాన్ని విశేషంగా ఈ జ్యేష్ఠ మాసంలో పరిశీలించుకుంటూ ఉన్నాం. ఈనాడు ద్వాదశి తిథి. ఈ ద్వాదశికి తిథికి చాలా వైశిష్ట్యం ఉన్నది. ద్వాదశి తిథికి అధిష్టాన దేవత విష్ణుమూర్తి. ఏకాదశి వ్రతానికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో ద్వాదశి పారణకు అంత ప్రాధాన్యం ఉన్నది అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ద్వాదశి నాడు ప్రాతకాల శుభఘడియల్లోనే, అంటే ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా స్నానాదులు చేసి విహిత కర్మాచరణ చేసి ఆ తర్వాత విశేషించి విష్ణువర్చన చేసి విష్ణువును ఆరాధన చేసి ఆయనకు నైవేద్యాలు సమర్పణ చేసి యోగ్యులను పూజ్యులను సత్కరించుకుని త్వరగా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. దానికి పారణ అని పేరు. ఈ పారణ వైశిష్ట్యం, ఏకాదశి వ్రత వైశిష్ట్యం మనకి చాలాసార్లు తెలుసు. అంబరీషోపాఖ్యానం మనకి ప్రసిద్ధమైన కథే. అంబరీషుడు అనే రాజు ఏకాదశి వ్రతాన్ని నియమంగా పెట్టుకునేవాడు. దూర్వాస మహర్షిని అడ్డం పెట్టుకుని పరమాత్మ అతని భక్తిని పరీక్షించాడు. ఒకనాడు దూర్వాస మహర్షి ఈ పారణ సమయంలో అతని ఇంటికి అతిథిగా వచ్చాడు. వచ్చిన వాడు స్నానం చేయడానికి ఒక పక్కనే ఉన్న నదిలోకి వెళ్ళాడు. సశిష్య సపరివార సమేతంగా వచ్చాడు ఆయన. ఈ పారణ కాలం దాటిపోతుంది. అంటే సూర్యోదయం నుంచి 2 గంటలు ఏదో చెప్పారు. ఆ గంట లోపల ఆ కాలం లోపల ప్రసాదాన్ని స్వీకరించాలి. అది స్వీకరించకపోయినట్లయితే ఏకాదశి వ్రతం సంపూర్ణమైన ఫలితం ఇవ్వకపోవచ్చు అని చెప్తారు. ఆ భయంతో పెద్దలందరినీ కూడా స్నానానికి వెళ్ళిన ఈ దుర్వాస మహర్షి ఎంతసేపటికి వెనక్కి రావట్లేదు. వచ్చిన వ్యక్తి ఎంతసేపటికి రావట్లేదు. కాలం అతిక్రమిస్తోంది. ఆ అంబరీషుడు చుట్టుపక్కల పెద్దలందరినీ, మంత్రుల్ని, పూజ్యులందరినీ సంప్రదించాడు. పారణ దాటిపోతున్నది, ఏదైనా స్వీకరించాలి. ఆ మహర్షి రావట్లేదు. ఆయన రాకుండా ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే అవమానపరిచినట్లు అవుతుంది, ఏం చేయాలి అని అందరూ ఒక ఉపాయం చెప్పారు. శాలిగ్రామానికి ఇప్పుడే అభిషేకం చేసి ఉన్నావు కదా, నీ దగ్గర విష్ణుమూర్తి ఉన్నారు కదా, వారి పాదతీర్థాలను స్వీకరించు. నోట్లోకి ఏదో ఒకటి వెళ్ళినట్లు అవుతుంది, నీకు పారణ ఫలితం కూడా వస్తుంది. భోజనం చేయలేదు కాబట్టి అతిథిని అవమానపరిచిన పాపం కూడా నీకు రాదు అని అందరూ ఉపాయం చెబితే గత్యంతరం లేక తీర్థాన్ని స్వీకరిద్దామని చేతిలో పెట్టుకుని నోట్లో పోసుకుంటూ ఉన్నాడు. ఇంతలో అదే సమయంలో దూర్వాసుడు ఎదురయ్యాడు. వస్తూ అదేమిటి, నేను వస్తానని చెప్పాను కదా, నేనే సాధారణమైన వ్యక్తినా, నా తపస్సులు సాధారణమైనవా, నన్ను ఇంత అవమానపరుస్తావా, నేను వస్తున్నాను, ఒక్క క్షణం నువ్వు ఆగలేవా, నా నడవడికే ధర్మబద్ధమైనది, నేను వచ్చినదే కాలం, నేను ధర్మాన్ని ఆచరిస్తాను. నేను ఎంత ధర్మాన్ని ఆచరిస్తానంటే నేను ధర్మాచరణ చేయకుండా కాలం అతిక్రమించదు అనే దృఢమైన నమ్మకంతో ఉన్నవాడు ఆయన. ఆ విషయం నీకు తెలియదా, నువ్వు ఎందుకు అవమానపరిచావు అని ఆయన ఏదో శపించాడు. ఎప్పుడైతే నేను దుర్వాస మహర్షి శాపం పెట్టాడో వెంటనే అప్రయత్నంగా ఆయన వెనకాల నుంచి సుదర్శన చక్రం వచ్చింది. ఆ సరే కథ సంక్షిప్తంగా చెప్పుకుందాం. ఆ సుదర్శన చక్రం ఆ దుర్వాస మహర్షిని వెంబడించింది. ఆయన అన్ని లోకాలు తిరిగాడు. చివరికి వైకుంఠానికి కూడా వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళినప్పటికీ కూడా
ఆ విష్ణుమూర్తి అన్నారు, నేనేం చేయలేనయ్యా, నువ్వు అకారణంగా భాగవతోత్తముల్ని అందున విష్ణు భక్తుల్ని ఇబ్బంది పెట్టావు. అది నా మాట వినదు. అది ఎవరైతే అకారణంగా విష్ణు భక్తులని, సకారణంగా కూడా విష్ణు భక్తులను ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని శిక్షిస్తుంది. అది నా చేతిలో లేదు, అది నా మాట వినదు. సరే ఉపాయం చెప్పండి అయ్యా, మీరు సర్వలోకేశ్వరుడు కదా అంటే, ఆ భాగవతోత్తమున్నే నువ్వు ఆశ్రయించు అంటాడు. ఏమీ సందేహించకుండా దూర్వాసో మహర్షి నేను అంత పెద్ద గొప్పవాడిని కదా అంటే, సాక్షాత్ విష్ణుమూర్తిని కూడా శాసించగలిగిన సామర్థ్యం ఉన్నవాడే ఈ దూర్వాస మహర్షి. ఆయన సుదర్శన చక్రాన్ని ఆపగలడు. కానీ అంతటి గొప్పవాడు కూడా ఏమాత్రం సందేహించకుండా కేవలం ఏకాదశి వ్రతాన్ని అనుష్ఠిస్తున్నటువంటి పుణ్యాన్ని కలిగినటువంటి అంబరీషుణ్ణి ఆశ్రయించాడు. ఆయన ప్రార్థనతో, ఆ అంబరీషుడి యొక్క ప్రార్థనతో ఆ సుదర్శన చక్రం ఉపశమించింది. రెండు అంశాలు ఈ కథ వల్ల మనకి తెలుస్తాయి. అంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఆయన నిరహంకారంగానే వ్యవహరించాడు. ఆయనకు ఆ శక్తిని నిగ్రహించుకోగలిగిన సామర్థ్యం ఉంది. కానీ ఏకాదశి వ్రత మహాత్మ్యం లోకానికి చెప్పదలుచుకున్నాడు. ఏకాదశి వ్రత మహాత్మ్యం చేసినట్లయితే పరమాత్మ మాట వినని సుదర్శన చక్రాన్ని కూడా శాసించవచ్చు, అంటే పరమాత్మతో సరిసమానమైనటువంటి గొప్పతనాన్ని పొందవచ్చు అని ఈ రెండు కథల ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈరోజు విశేషించి విష్ణువారాధన చేసి ఆ ప్రసాదాన్ని మనం యోగ్యులకు సమర్పించి ఇష్టమైన వాళ్ళతో మనం త్వరగా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పరమాత్మను ఆరాధన చేస్తూ ఉందాం. ఇంకా విశేషించి ఈ ద్వాదశి నాడు అనేక వ్రతాలు చెప్పబడి ఉన్నాయి. దాంట్లో ఈ మత్స్య పురాణంలో సాక్షాత్ మత్స్యస్వామి వైవస్వత మనుకు చెప్పినటువంటి 2 పురాణాలు కనిపిస్తున్నాయి. ఒకటి కళ్యాణ భీమ ద్వాదశి వ్రతం అని ఒకటి కనిపిస్తున్నది. ఈ 69వ అధ్యాయంలో ఈ కథ కనిపిస్తున్నది. ఎవరైతే ఇక్కడ ఆరాధ్య దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ వ్రతం చేసినట్లయితే ఇది మాఘ శుక్ల ద్వాదశి నాడు చేయాలని ఈ విశేషించి కాల నిర్ణయం కూడా చేశారు. ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే వాళ్ళు అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుతారు అని చెబుతున్నారు. రెండవది విశోక ద్వాదశి. ఏ ద్వాదశి నాడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని మత్స్యస్వామి చెబుతూ ఉన్నారు. ఈ కథను మనం సంక్షేపంగా చెప్పుకున్నట్లయితే దీని పేరు విశోకము అని, దుఃఖాలను పోగొట్టేటువంటి ద్వాదశి అని. ఇక్కడ కూడా ఆరాధ్య దేవుడు ఎవరు అంటే శ్రీమన్ మహావిష్ణువే. ఆయనను ఏ విధంగా అర్చన చేయాలి అనే ప్రక్రియ ఇక్కడంతా కనిపించి ఉంది. ఎటువంటి మండలాలు వేయాలి, ఎటువంటి నివేదనలు పెట్టాలి, ఏ నామాలతో అర్చన చేయాలి, ఎటువంటి పూలతో అర్చన చేయాలి అని వరుసపెట్టి ఉన్నది. చాలా తేలికగా జరిగే వ్రతమే. చిన్న పీట మీద విష్ణుమూర్తి ప్రతిమ కానీ కలశం కానీ ఏది కుదిరితే అది పెట్టి ఆ సర్వలోకేశ్వరుడైన ఆ శ్రీమన్ మహావిష్ణువు ఇక్కడుండేవాడు సమస్త ప్రపంచాలకు, సమస్త బ్రహ్మాండాలకు సృష్టికర్త అనే భావనతో, ఆయన సర్వశక్తీశ్వరుడు అనే భావనతో ఆ విగ్రహాన్ని ఆరాధన చేస్తూ ఉండాలి. ఆ విగ్రహాన్ని ఆరాధన చేస్తూ దానికి యొక్క ఫలితాన్ని ఇలా చెప్పారు. విశోక దుఃఖనాశాయ విశోక వరదాస్తుమే విశోక చాస్తు సంపత్యై విశోక సర్వసిద్ధయే అని ప్రార్థన చేయమన్నారు. ఓ విశోక ద్వాదశి, నువ్వు నాకు దుఃఖ నాశాన్ని కలిగించు, నా యొక్క దుఃఖాలన్నీ పోగొట్టు. ఓ విశోక ద్వాదశి, నువ్వు నాకు వరద భవ, నేను కోరిన కోరికలను నాకు అనుగ్రహించు, నాకు సర్వసిద్ధిని అనుగ్రహించు, సంపదను అనుగ్రహించు అని ఆ ద్వాదశిని ప్రార్థన చేస్తూ ఉండాలట. అలాగే ఎవరైతే ఈ విశోక ద్వాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధిస్తారో, అంటే చాలా విస్తారమైన ప్రక్రియ ఏమీ లేదు, మనం నిత్యము చేసుకోవచ్చు. విశేషించి విష్ణుమూర్తిని ఆరాధన చేయడం తులసి దళాలు, పద్మపత్రాలు ఏవి కుదిరితే అవి, ఆ రోజు సంపాదించుకున్న పూలు అని విశేషంగా చెప్తున్నారు. ఆ పూలతో కనుక ఆ విష్ణువును ఆరాధిస్తేట యథా నలక్ష్మీర్దేవేశ త్వాం పరిత్యజ్య గచ్చతి తథా స్వరూపమారోగ్యం అశోకశ్చాస్తు మే సదా అని చెబుతున్నారు. ఓ దేవేశ, లక్ష్మీ నివాస, ప్రభో, నిన్ను వదిలి లక్ష్మీ అమ్మవారు ఏ రీతిగా ఉండలేదో, నిన్ను ఎప్పుడూ కూడా ఆశ్రయించే అంటిపెట్టుకునే ఆ లక్ష్మీ అమ్మవారు ఉంటుందో, అలాగే నేను ఈ వ్రతం నీ ప్రీతి కొరకు చేస్తూ ఉన్నాను.
నీ యొక్క అనుగ్రహం కోసం నేను పూజ చేస్తూ ఉన్నాను నువ్వు చెప్పిన నామాలతో. దీని అనుష్ఠానం చేయడం వల్ల నాకు మంచి రూపం కావాలి, సురూపం అందమైన రూపం కావాలి, అలాగే ఆరోగ్యం కావాలి, అలాగే దుఃఖం లేకుండా ఉండాలి, అశోకం ఉండాలి. ఇవి కూడా ఎప్పుడు ఉండాలంటే ఈరోజే కాదు, ఎప్పుడు కూడా నన్ను అంటుపెట్టుకునే ఉండాలి. ఈరోజు నేను ఆరాధన చేస్తాను, నేను ఆరాధన చేయడం వల్ల నాకు స్వరూపం ఉండాలి, అలాగే ఆరోగ్యం ఖచ్చితంగా ఉండాలి, పైపెచ్చు నాకు దుఃఖం అనేది ఉండకుండా ఉండాలి. అలాగే చెబుతూ యథా దేవేన రహిత నా లక్ష్మీర్జాయతే క్వచిత్ తథా విశోకతామేస్తు భక్తిరగ్రియాచ కేశవే. నేను నిన్ను భక్తితో ఈ ద్వాదశి నాడు ఖచ్చితంగా పూజ చేస్తూ ఉంటాను. ఎలా లక్ష్మీ అమ్మవారు నిన్ను విడిచిపెట్టి ఏ క్షణంలోనూ ఉండలేదు, అదేవిధంగా ఈ అశోకత్వం అంటే దుఃఖం లేకపోవటం, ఎప్పుడు కూడా నాకు దుఃఖం కలగకుండా ఉండటం అనేది నాకు ఎప్పుడు నిరంతరంగా జరుగుతూ ఉండాలి. ఎలాగైతే లక్ష్మీ అమ్మవారు నిరంతరం నీతో ఉంటుందో అలాగే నేను ఉన్నంతకాలం నాకు దుఃఖం అనేది ఉండకూడదు, నాకెప్పుడు అశోకత్వమే ఉండాలి అని కోరుకున్నారు. ఇటువంటి గొప్ప వ్రతం మనం ప్రతినిత్యము ఆరాధన చేసుకోవచ్చు. ఇదేమో కష్టసాధ్యంగా నాకు ఇక్కడేం కనిపించడం లేదు, కేవలం నామాలు మాత్రమే విశేషించి ప్రస్తావించారు. ఇది మన 81వ అధ్యాయంలో కనిపిస్తోంది. విశోక ద్వాదశి వ్రతం మత్స్యస్వామి వైవస్వత మనువికి చెప్పిన వ్రతం. చాలా తేలికైన వ్రతమే, ఇంట్లో మనం సులభంగా చేసుకోవచ్చు, సమయం కూడా ఎక్కువ పట్టదు అని నాకు అనిపిస్తున్నది. ఇక ఇటువంటి గొప్పదైన ద్వాదశి తిథి నాడు మనం మత్స్యపురాణంలోకి ప్రవేశిద్దాం. ఇప్పటికే కాలం ఎక్కువ అయిపోయింది. నిన్నటి రోజున మనం ఈ దేవతలందరూ మహర్షులు దేవతలందరూ బ్రహ్మని ప్రార్థించారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గర, నిన్న దేవతలందరూ పరమశివుడి దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు అని చెప్పుకున్నాం. దేవతలు విష్ణుమూర్తిని ముఖంగా పెట్టుకుని, అలాగే మహర్షులు, అలాగే ఏవైతే వర్గదేవతలో ఆదిత్యాది వర్గదేవతలు వీళ్ళందరూ కలిసి, వసురుద్ర ఆదిత్య గణాధి దేవతలందరూ కలిసి ఆ కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో పరమశివుని దర్శించారు, ఆయన చిద్విలాసంగా చూశారు అని చెప్పుకున్నాం. ఆ యొక్క పరమశివుడి యొక్క చిద్విలాసంతోనే, ఆ కరుణపూరితమైనటువంటి ఆ చూపుల ద్వారానే ఆ దేవతలందరికీ, ఆ మహర్షులకి, అలాగే ఈ వసురుద్రాది గణాలందరికీ కూడా సాంత్వన దొరికింది, కొండంత ధైర్యం వచ్చింది అని నిన్నటి రోజున మనం కథ ఆపుకున్నాం. వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున స్వాగతం పలికారు పరమశివుడు. అందరూ కలిసి ఆ పరమశివుణ్ణి స్తోత్రం చేయడం ప్రారంభించారు. సుమారు 8 శ్లోకాలతో ఆయన ప్రార్థన చేశారు. నమో భవాయ అనే ప్రారంభమవుతున్నది. ఈ స్తోత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈ స్తోత్రంలో 51 నామాలు చెప్పారు. 51 నామాలు కూడా వర్ణ సమామ్నాయ స్వరూపంగా చెప్పారు. అంటే అక్కడ చెప్పిన పేర్లు ఎటువంటివి అంటే, ప్రతి అక్షరానికి ఒక రకమైన స్వరం ఉంటుంది. ఆ అక్షరానికి అధిష్టాత దేవత ఒకరుంటారు. ఆ ప్రతి అక్షరానికి అధిష్టాత దేవత ఈ పరమశివుడు అనే అర్థం వచ్చేట్లుగా ఆ ప్రార్థన చేశారు. అంటే అక్షరం నువ్వు, ఆ అక్షరముల యొక్క పదగుచ్ఛ స్వరూపమైన అక్షరముల యొక్క సముదాయ రూపమైన పదాన్ని నువ్వు, ఆ పదముల యొక్క సముదాయ రూపమైన వాక్యం కూడా నీవే, ఆ వాక్యముల యొక్క సముదాయ రూపమైన గద్యాత్మకమైన పద్యాత్మక రూపమైన సమస్త వాంగ్మయము నీవే, ఆ వాంగ్మయం పుట్టడానికి ముందు ఉన్న జ్ఞానాన్ని నీవే, ఆ వాంగ్మయాన్ని అధ్యయనం చేసిన తర్వాత కలిగే జ్ఞానం కూడా నీవే అనే భావన వచ్చేట్లుగా ఆ పరమశివుని ఆరాధించారు. నువ్వు సర్వేశ్వరుడివి, నువ్వు అంటే వాక్కులకు అధినాయకుడివి అని ఆయనను ప్రార్థన చేశారు. పరమాత్మ ఆ బ్రహ్మాది దేవతలందరూ చేసినటువంటి ఆ స్తుతికి సంతోషించాడు. సంతోషించి మొదట అభయాన్ని అనుగ్రహించాడు. మీకు భయం లేదు, నేనున్నాను అనే అభయాన్ని ఇచ్చాడు. మీకేం కావాలో అడగండి, నేను నిరంతరం మీకోసమే తపస్సులు చేస్తూ ఉంటాను, లోకక్షేమం కోసమే తపస్సులు చేస్తూ ఉంటాను. నా తపస్సంతా కూడా ఈ లోకక్షేమం కోసమే నేను వాడుతూ ఉంటాను. కాబట్టి మీకు భయం లేదు, సందేహం లేదు, మీరు ఏది కోరినా అది నేను మీకు అనుగ్రహిస్తాను అని పరమశివుడు అన్నాడు. వాళ్ళందరూ కూడా చాలా వినయంగా అలాగే నుంచుని ఉన్నారు, ఎవరు ఏమీ మాట్లాడట్లేదు.
ఈయన సర్వేశ్వరుడు, ఈయనకి తెలియదంటూ ఏం లేదు పరమశివుడికి. ఆయన అన్నాడు మళ్ళీ, యుష్మద్వేష్యా మమ ద్వేష్యా కష్టా కష్టతరా మమ తేషామభావ సంపాద్య యుష్మాకం భవ ఏవచ. మీరేమీ సందేహించక్కర్లేదు, మీకు ఎవరు ద్వేష్యులో వాళ్ళు నాకు కూడా ద్వేష్యులే. మీకెందుకు ద్వేష్యులు వాళ్ళు అంటే, ఏ కారణం చేత వాళ్ళు ధర్మాన్ని ఆచరించకుండా ఎదురెళ్ళి అధర్మాన్ని ఆచరిస్తూ లోకకంటకులుగా మారారో ఆ కారణం చేత మీరు వాళ్ళు ద్వేషిస్తున్నారు. మీరు ఈ కారణం చేత ఎవరినైతే ద్వేషిస్తూ ఉన్నారో వాళ్ళను నేను కూడా ద్వేషిస్తూ ఉన్నాను. మీకే కాదు నాకు కూడా కష్టంగానే ఉన్నారు. కాబట్టి వాళ్ళు లేకపోవడం మీకెంత అవసరమో నాకు అంత అవసరం. కాబట్టి మీరు సందేహించకండి, మీకు మేలే జరుగుతుంది, మీకేం కావాలో అడగండి అని చెప్పాడు. ఈయనకి తెలుసు కదా, ఇతను ఆ మయుడనే రాక్షసుడి చేత నిర్మింపబడిన ఆ 3 నగరాలను సంహరించాలనే ఉద్దేశంతో దేవతలందరూ తన దగ్గరకు వచ్చారనే విషయం తెలుసు. పైపెచ్చు ఆ మయుడు తన యొక్క పరమభక్తుడు అనే విషయం కూడా తెలుసు. ఆ ఉద్దేశంతోనే ఆ పరమశివుడు వేసిన బాణం ద్వారానే నాకు మరణం అనే కోరిక కూడా కోరాడు. భగవంతుడు ఎప్పుడు భక్తుడి మీద ఆయుధం ప్రయోగించడు కదా అని అతని నమ్మకం. కాను అతనికి ఈ విషయం గుర్తురాలేదు. ఆ సమయంలో భగవంతుడు భక్తి కిన్న ధర్మానికి ప్రాధాన్యం ఇస్తాడు. ఎవరైతే ధర్మాన్ని ఆచరిస్తుంటారో కించిదపి ధర్మస్య త్రాయితే మహతోభయాదని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఎవరైతే కించిత్ ధర్మం చేస్తే వాళ్ళకి గొప్ప ఫలితం వస్తుంటుందో, గొప్పవైన ధర్మాలు చేసే వాళ్లకు అంటే వేదవిహితమైన కర్మలను ఆచరించే వాళ్ళు, అటువంటి నడవడిక కలిగిన వాళ్ళ పట్ల పరమాత్మ ఏ విధంగా ఉంటాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో మీరు సందేహిస్తున్నారు, ఇతను నా భక్తుడు, నేను అతని అభయం ఇస్తాను అని భయపడుతున్నారేమో అనే ఉద్దేశంతో ఇదే మాట అనేశాడు. మీకు ఎవరైతే ద్వేష్యులో వాడు నాకు కూడా ద్వేష్యులే. కాబట్టి నేను మీకు శ్రేయస్సుగాక, మీకు మేలుగాక, మీకు ఏం కావాలో కోరుకోండి అని అన్నారు. సరే, విషయం దేవతలందరికీ అర్థమైపోయింది. ఈయన త్రిలోకజ్ఞాని, ఆయనకి తెలియదంటూ లేదు. మళ్ళీ ఆయనకి మనం ఎందుకు వచ్చేసామో విషయం అర్థమైపోయింది. ఇప్పుడు కామ్గా కూర్చోకూడదు, వినయంగా ఆయనకి నివేదన చేయాలి అనే భావనతో బ్రహ్మగారు ముందుకు వచ్చి చేతులు కట్టుకుని అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా వినయంగా మర్యాదపూర్వకంగా నివేదించడం ప్రారంభించాడు. అయ్యా, తమకు తెలియందంటూ ఏమీ లేదు, మీరు సర్వేశ్వరుడు. రుద్ర అనే సంబోధన చేశాడు. రుద్ర అనే పద ప్రయోగం ఇక్కడ చేశారు. రుద్రపదానికి అనేక అర్థాలున్నాయి. విశేషించి ఇక్కడ రుదం ద్రావయతి ఇది రుద్ర. రుదం దుఃఖం ద్రావయతి, నీరుగార్చువాడు. దుఃఖాన్ని నీరుగార్చువాడు కనుక అతనికి రుద్రుడు అని పేరు. ఆ రుద్ర అనే సంబోధన బ్రహ్మగారు చేశాడు. అయ్యా, తమకి తెలియందంటూ ఏమీ లేదు, మయుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. అతను శిల్పశాస్త్రవేత్త, మంచి గట్టి ఇంజనీరు, మనకు కూడా చాలా భవంతులు కట్టించాడు. అతను విశేషించి తారకాసురుడు అనే రాక్షసుడికి వీరాభిమాని. తారకాసుర సంహారం జరిగిన తర్వాత రాక్షసులందరూ చల్లాచెదరులుగా వెళ్ళిపోయారు. వాళ్ళకి సరైన వ్యవస్థ లేదు, తిండి లేదు. వాళ్ళందరూ కూడా దేవతలు కంటపడితే ఎక్కడ మరణిస్తామా అనే భయంతో వాళ్ళు ఎప్పుడు దాక్కుంటూ ఉన్నారు. అగమ్యగోచరంగా వాళ్ళ పరిస్థితి ఉంది. అది చూసి అతను జాలిపడి ఈ రాక్షస వర్గానికి మేలు చేయాలనే ఉద్దేశంతో నా కోసం తపస్సు చేశాడు. నా అనుగ్రహాన్ని సంపాదించాడు. నా అనుగ్రహ బలంతో శత్రు దుర్భేద్యమైనటువంటి 3 నగరాలను నిర్మించాడు. మొదట నన్ను అమరత్వం అడిగాడు, నేను ఇవ్వనన్నాను, అది నాకే లేదని చెప్పాను. ఆ తర్వాత అతను శత్రు దుర్భేద్యమైన 3 నగరాలు నిర్మించుకున్నాడు. పుష్యయోగంలో నిర్మించాడు. అది విశృంఖలంగా తిరుగుతూ ఉంటాయి. ఆ పుష్యయోగంలో మాత్రమే ఒక వరుసలో ఉంటుంది. ఆ వరుసలో ఉండేటప్పుడు కూడా అతను ఒక కోరిక కోరాడు. ఈ పుష్యయోగంలో మాత్రమే పరమశివుడు వదిలిన ఒకే ఒక బాణంతో 3 నగరాలు కూడా ఒకేసారి భస్మమైపోవాలని కోరిక కోరాడు. అతను మరొక చిత్రమైన పని చేశాడు. ఈ ఒక్కొక్క నగరాన్ని 100 యోజనాలు అంటే ఒక యోజనం 200 కిలోమీటర్లు అనుకున్న 250 కిలోమీటర్ల విస్తీర్ణంతో నగరాలు నిర్మించాడు. అది ఎప్పుడు విశృంఖలంగానే తిరుగుతూ ఉంటాయి. ఒకటి అయోమయమైనది, అయోమయం అంటే ఇది లోహమయమైనది, అయహ అంటే సంస్కృతంలో లోహం, లోహమయమైనది. అలాగే రెండవది రజతమయమైనది, మూడవది స్వర్ణమయమైనది. ఈ 3 నగరాలు కూడా ఈ పుష్యయోగంలో ఒకే తాటికి వచ్చినప్పటికీ కూడా అతని యొక్క ఇంజనీరింగ్ తెలివితేటలతో
ఏ విధంగా కూడా ఆ నడిమింటి రేఖ ఒక్క వరుసలో వచ్చేట్లుగా అతను ఏర్పాటు చేయలేదు. వస్తే గిస్తే ఒక క్షణమో 2 క్షణాల్లో రావాలి, ఆ విధంగా అతను ఏర్పాటు చేశాడు. అంటే ఏ విధంగా ఒకవేళ తమ చేత నుంచి బాణం వదిలినప్పటికీ కూడా ఆ 3 నగరాల యొక్క మధ్యరేఖ నుంచి ఆ బాణం వెళ్ళేట్టుగా కుదరకుండా ఆ నగరాలను అతను నిర్మించాడు. అంత తెలివిగా వాడాడు. అతను మంచి ఉద్దేశ్యంతోనే కార్యక్రమం ప్రారంభించాడు. రాక్షసులందరికీ మేలు చేయాలని అభిప్రాయపడ్డాడు. అతను చాలా ధర్మాత్ముడు. మొదట్లో అతను చాలా ధార్మికంగా పరిపాలన చేశాడు. ఆ నగరంలో ఉండే రాక్షసులందరూ కూడా, అంటే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి రాక్షసులు కూడా ఆ 3 నగరాల్లోకే వెళ్ళారు. ఆ 3 నగరాల్లో ఉండే రాక్షసులందరూ కూడా ధార్మికమైన జీవనాన్ని గడిపారు. సహజంగా రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి, అంటే సహజంగా తమో గుణమే పరిపూర్ణంగా కలిగినటువంటి వాళ్ళు సత్వగుణ పరిపూర్ణంగా ఉండే మహర్షుల యొక్క పనులన్నీ చేశారు. అసలు వీళ్ళే మహర్షుల అన్నంతగా వాళ్ళు చాలా కాలం జీవించారు. ధర్మం గట్టిగా ఆచరించారు. ధర్మబలాన్ని పుణ్యబలాన్ని బాగా సంపాదించారు, దృఢంగా సంపాదించారు. ఒక్కనాడు ఈ లోభము, క్రోధము, కలహము అనే 3 గుణాలు కలిగినటువంటి కలిపురుషుడు ప్రవేశించారు. సహజంగా తామస గుణ సంపన్నులైనటువంటి తమో గుణాలు అయినటువంటి వాళ్ళు ఒక్క పూటలోనే మారిపోయారు. ఒక్క పూటలోనే అంతవరకు పరమోత్కటమైన స్థితిలో ఉన్న వెలిగిపోతున్న వాళ్ళు ఒక్కసారిగా రాక్షసులుగా మారిపోయారు. వాళ్ళ యొక్క చర్యలు చూసి మయుడు కూడా ఆశ్చర్యపోయాడు. అరే దిగజారిపోతున్నారే అని. ఎందుకంటే వాళ్ళ తమో గుణ ప్రాధాన్యం అటువంటిది. ఆ గుణాలు వచ్చేసరికల్లా తమ సహజ గుణాలు ఒక్కసారిగా అగ్నిగోళాల్లో పేలినట్టుగా పేలిపోయినాయి. శరీరం మొత్తం వ్యాపించిపోయింది. అంటే కొంతమంది దగ్గర ఈ క్రోధాలు ఇవన్నీ అరిషడ్ వర్గాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు తమ సత్వగుణంతో దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక సాధకులు వాటిని తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాధకోత్తములు మహర్షులు వాళ్ళని సమూలంగా ఆ వేళ్లతో సహా పీకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాక్షసులు ఆ ప్రయత్నం ఏం చేయట్లేదు, ఏదో ఆపుకుని కూర్చున్నారు. ఒక్కసారి ఆ డ్యామ్ ఎత్తేసరికల్లా నీళ్లు ప్రవహించినట్లుగా వాళ్ళ యొక్క తమస్సు మొత్తం ఒక్కసారిగా దూకిందా ఏమో. వాళ్ళు విపరీతమైన అహంకారంతో, విపరీతమైన క్రోధాలతో ఏవైతే రాక్షస స్వభావాలు చెప్పారో అవన్నీ కూడా ఒక్కసారిగా వాళ్ళు పొందారు. పొందిన తర్వాత వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆ తర్వాత భూలోకాన్ని హింసించారు. చివరికి దేవలోకాలను కూడా హింస చేస్తున్నారు. చివరికి దేవతా స్త్రీలను సహా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే అసలు సృష్టి ప్రక్రియ ఆగిపోయేంత దృఢంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని తెలిసిన విషయం అయినప్పటికీ కూడా మర్యాదపూర్వకంగా పరమాత్మకు నివేదన చేశారు. పరమాత్మ చిద్విలాసంగా నవ్వి, తెలుసయ్యా, మీకేం భయం లేదు, నేనున్నాను అని చెప్పి, నేను ఖచ్చితంగా అతన్ని సంహరిస్తాను, మీకు భయం లేదు అంటే ఇంకా చాలా విస్తారంగా చెప్పారు. వాళ్ళ యొక్క సంపదలను కొల్లగొట్టారు, ఏ విధంగా కొల్లగొట్టారు, ఇవన్నీ విషయాలు ఆ పరమాత్మకు బ్రహ్మగారు నివేదన చేశాడు. మొత్తానికి మేము ఆ రాక్షసుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము, వాళ్ళ బెడత మాకు ఎక్కువైపోయింది, మేము బతకలేము అనే సందేహం మాకు వచ్చేస్తోంది, నిర్ణయం కూడా వచ్చేస్తోంది. కాబట్టి మమ్మల్ని రక్షించండి అని అడిగారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ త్రిపురాలను సంహరించండి, రాక్షసులందరూ అక్కడే ఉన్నారు. మనం చెప్పుకున్నాం, వీళ్ళు బయటకు వచ్చేవాళ్ళు, వచ్చి లోక విధ్వంసకమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు, చేసి ఎవరైనా శాపం పెట్టినా లేకపోతే ఎవరైనా ఏమైనా ఆయుధాలు ప్రయోగించినా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నగరాల్లో దూరుతూ ఉండేవాళ్ళు. ఆ నగరాలు కూడా సంచారశీలంగా ఉండేవి. ఈ రాక్షసులు ఎక్కడుంటే అక్కడిగా త్వరగా వచ్చేసేవి. వెంటనే వాళ్ళు దాంట్లో దూరిపోయేవారు. ఈ శాపాలు కానీ మరొకటి కానీ దాంట్లో దూరుతూ ఉండేవి కావు. కాబట్టి ఆ రాక్షసులకు ఏమీ చేయలేకపోతున్నాము, ఆ పురాలను ధ్వంసం చేయడం తప్ప, అంటే కాల్చివేసేయడం తప్ప మరొక మార్గం లేదు అని మొత్తుకున్నారు, ప్రార్థించారు. పరమాత్మ చిద్విలాసంగా నవ్వి సరేనని చెప్పి అభయం ముందే ఇచ్చేశాడు కాబట్టి సరే అని చెప్పాడు. పరమాత్మ పరీక్షించదలిచాడు. ఆయన ఒక మాట అన్నాడు, యదీచ్ఛత మయాదగ్ధుం తత్పురం సహదానవం రథమౌపైకం మహ్యం సజ్జయధ్వం కిమాస్యతే. పరీక్షతో ఈ మాట అన్నాడు, మీరందరూ కూడా నేను దానవులతో కూడినటువంటి ఆ 3 నగరాలని సమూలంగా నాశనం చేయాలని కోరుకుంటున్నారా?
అయితే నా కొరకు ఒక రథాన్ని ఏర్పాటు చేయండి అని అడిగారు. వీళ్ళు ఏం చేస్తారా చూద్దాము అనుకున్నారు. ఆ రథం చాలా గొప్పది. సాధారణంగా యుద్ధంలో రథాలు ఉంటూ ఉంటాయి. రథాల మీద ఎక్కి ఈ రాజులు యుద్ధం చేస్తుంటారు. దాంట్లో ఆ రథంలో కూడా చాలా విస్తారణని, అతిరథులని, మహారథులని, పూర్ణరథులని, ఇవి వరుసపెట్టి వ్యవహారాలు ఉంటాయి. రథం అంటే మనం చూస్తున్నట్టుగా ఒక చిన్న ఏదో ఎడ్ల బండిలాగా ఉండదు. అది చాలా పెద్దవిగా ఉంటాయి. దానికి చక్రాలు చాలా పెద్దవిగా ఉంటాయి. దాంట్లో గదులు ఉంటాయి. ఏ విధంగా కూడా ఆ రథ మధ్యంలో ఉన్నటువంటి ఆ యోధుడికి ఇబ్బంది కలగకూడదు. ఆ యోధకుడికి కావలసిన ఆయుధాలన్నీ అక్కడ ఉంటాయి. అందరికీ కూడా అక్షయమైన అంబులపది ఉండదు, తూణీరాలు ఉండవు. బాణాలు కావాలంటే దానికి మూటలు బాణాలు ఆ రథంలోనే పెట్టుకుంటూ ఉంటారు. అంటే స్టోర్ రూమ్ కూడా ఉంటుంది. అలాగే కావలసిన ఆయుధాలు ఉంటాయి. ఒకవేళ బాణం విరిగిపోయినా, లేకపోతే ధనస్సు విరిగిపోయినా ప్రత్యామ్నాయంగా వేరే ఆయుధాలు, అలాగే ప్రాథమిక వైద్యానికి సంబంధించిన అంశాలు, ఇలా చాలా ఉంటాయి. అలసిపోతే క్షణకాలం విశ్రాంతి తీసుకోవడానికి కోసం, అలాగే అస్త్రప్రయోగం చేయాలంటే కొద్దిగా అనుష్ఠానం చేయాలి. ఆ అనుష్ఠానం కోసం క్షణకాలంలో ఉండేటువంటి పావిత్ర్యమైన గంగాజలం, ఇవన్నీ కూడా రథాల్లో ఉంటూ ఉండాలి. అంటే రథం అంటే చిన్నదిగా ఉండదు, పెద్దదిగా ఉంటుంది. అందున దేవతల యొక్క రథాలు, అందున దిక్పాలకుల యొక్క రథాలు, అందున దేవేంద్రుడి యొక్క రథం ఎంత పెద్దదిగా ఊహించుకోవచ్చు. రామాయణంలో కూడా దేవేంద్రుడు రామచంద్రమూర్తికి రథాన్ని ఇచ్చాడు అంటే ఆ రథం ఎంత పెద్దదో కూడా వర్ణన ఉంది. ఇంకా ఈ సర్వలోకేశ్వరుడైనటువంటి ఈ పరమశివుడికి సమస్త దేవతలు రథాన్ని తయారు చేయాలని నిర్ణయించారు కదా. ఆ రథం ఎంత పెద్దదిగా ఉంటుంది అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, సమగ్రమైన ఈ భూమిని మొత్తం రథంగా మార్చారట. ఎక్కడైతే జంతువులు నివాసం ఉండడానికి స్థానం ఉంటుందో, ఎక్కడైతే అధికరణ శక్తి ఉంటుందో, అంటే పైన ఉండేది ఆధేయం అంటారు, కింద ఉన్నదాన్ని అధికరణం అంటారు. ఏదైతే పైన ఉన్నదాన్ని కింద పడిపోకుండా ఆపుతుందో దానికి అధికరణం అని పేరు. దేనికైతే ఆ అధికరణ శక్తి ఉందో దాన్ని భూమి అని పిలుస్తారు. ఆ అధికరణ శక్తి కలిగినటువంటి ఆ భూమిని వాళ్ళు రథంగా మార్చారు. సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేశారు. ఆ సూర్యుడికి రథం చాలా పెద్దది, 2 చక్రాలు అనుకోకండి. సూర్యుడికి అనేక రూపాలు, చంద్రుడికి అనేక రూపాలు. ఆ సూర్యచంద్రుల యొక్క అనేక రూపాలని ఆ రథ చక్రాలుగా అమర్చారు. అలాగే శుక్లపక్షము, కృష్ణపక్షము అనే కాలదేవతల్ని రథనియములుగా తయారు చేశారు. రథనియములు అంటే ఆ చక్రాలకి సపోర్టుగా ఉండేటువంటి ఇనుప వస్తువులు. ఆ చక్రం చుట్టూ కానీ చక్రం మధ్యలో ఉండే గ్రిప్ కోసం ఏర్పాటు చేసేటువంటి ఇనుపు ఆయుధాలని నేమి అని పిలుస్తుంటారు. అలాగే ఈ శుక్రుడు, గురుడు, బుధువు, మంగళ, శని ఈ దేవతల్ని రథభాగాలుగా అంటే స్తంభాలుగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ విమలాకాశాన్ని పై కప్పుగా తయారు చేశారు. అలాగే వాసుకి, తక్షకుడు, కళంబుడు, అశ్వరథుడు, నాగులు మొదలగు పరమోత్కటమైన చాలా విస్తీర్ణమైన లోకాలనే మోసేటువంటి సామర్థ్యం కలిగిన ఆ సర్పాలను తాళ్లుగా వాడారు అక్కడక్కడ బంధించడానికి. తర్వాత గంగాది సమస్త తీర్థాలు, సుమారు 24 తీర్థాలు చెప్పారు. ఆ 24 తీర్థాలు కూడా ఈ అంబుల పదులుగా మార్చారు. ఎక్కడైతే బాణములను కూరుస్తారో, దేంట్లో అయితే బాణాలు పెడతారో వాటిని అంబులపది అంటారు. ఆ అంబులపదులుగా ఈ తీర్థాలను పెట్టారు. తర్వాత ధృతరాష్ట్రుడు, కర్కోటకుడు, ధృతరాష్ట్రుడు అంటే మహాభారతంలో ధృతరాష్ట్రుడు గారు, ఈయన ఒక సర్పరాజు. ఇటువంటి సర్పాలు ఏవైతే ఉక్రోషంతో, రోషంతో బుసలు కొడుతూ ఉంటాయో అటువంటి సర్పాలను బాణాలుగా చేశారు. అలాగే ఇంకా చాలా విశేషాలు, ఏవైతే దేవతాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయుధాలుగా చేశారు. చతుర్వేదాలను 4 గుర్రాలుగా చేశారు. అన్నదానాది గొప్పవైన దానాలు ఏవైతే ఉన్నాయో, దేనివల్ల అయితే మనిషి తన జన్మల పరంపరని తగ్గించుకోవచ్చో, తను ఎన్ని జన్మలు ఉన్నాయో తెలియదు, ఆ జన్మలను కూడా తీసివేయగలరో అటువంటి దానాలను కూడా ఆ గుర్రాలకు అలంకరణగా పెట్టాడు. అలాగే ఓంకారాధ్యనుష్ఠానము, సోమయాగాదులు అన్నీ కూడా యోక్త్రాలుగా చేశాడు. ఓంకారానుష్ఠానం సన్యాసులు చేస్తుంటారు, అది పరమోత్కటమైన ఉపాసన. దాన్ని ప్రస్థానం మనం మళ్ళీ చేసుకుందాం. ఈ ఏవైతే సోమయాగాది క్రతువులు ఉన్నాయో, సోమయాగము, వాజపేయము, చయనము, పౌండరీకము మొదలగు క్రతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ గుర్రాలను లాగేటువంటి తాళ్లుగా, పగ్గాలుగా ఏర్పాటు చేశారు. విశేషించి 6
ఋతువులతో కూడినటువంటి ఈ సంవత్సరం అనే కాలాన్ని బాణంగా తయారు చేశాడు. అంబిక అనే ఒక ఆమెను అల్లెత్రాడుగా చేశారు. ఈ విధంగా ఆయుధాలను తయారు చేస్తున్నారు, ఇంకా చాలా ఆయుధాలను తయారు చేస్తున్నారు. ఇటువంటి విశేషాలను మనం రేపటి రోజు కూడా ప్రస్తావన చేసుకుంటూ ఉందాం. మనం మొదట్లో చెప్పినట్లుగా ఆ పరమాత్మ యందు దృఢమైన భక్తిని, మనం దృఢమైన విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ ఉందాం, అవ్యాజమైన ప్రేమను పెంచుకుంటూ ఉందాం. దానికి నామస్మరణతో మనం ప్రారంభం చేసి మనకు సామర్థ్యాన్ని తగినట్లుగా, అర్హతకు తగినట్లుగా ఆ పారాయణాదులను, అలాగే ఏవైతే విహిత కర్మాచరణ అవన్నీ చేస్తూ ఆ పరమాత్మ యొక్క కృపకు పాత్రలవుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రేయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.